దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ గారు హరేంద్ర ప్రసాద్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సాంఘిక సంక్షేమం సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ అయినటువంటి డోలా వీరాంజనేయులు గారికి, వేదిక మీద ఉన్నటువంటి సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు పెద్దలు గంటా శ్రీనివాసరావు గారికి, అలాగే మరో పెద్దలు గౌరవనీయులు పోలీస్ కమిషనర్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ గారికి, ఇంకనూ వేదిక మీద ఉన్నటువంటి పీడీ గారికి, మిగతా అధికారులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, వేదిక ముందు ఉన్నటువంటి మహిళా సోదరులందరికీ కూడా నేను నమస్కారం తెలియజేసుకుంటున్నా. అలాగే ముందుగా మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మరి మహిళలంటే మాతృత్వానికి, అలాగే దాతృత్వానికి, వీరత్వానికి మూడిట్లకి చిహ్నమైనటువంటి మహిళా సోదరిమణులు. మీ పట్ల ఎప్పుడు కూడా మేము గౌరవంగా ఉంటాం. మీకు ఆర్థికంగా, సామాజికంగా స్వావలంబం కోసం మేము ఎప్పుడు కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మహిళా సాధికారత కోసం అహర్నిశలో కృషి చేసినటువంటి పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు, వారు విద్యా సంస్థల్లో 33% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత అనేక మందికి మరి చదువుకునేటువంటి అవకాశాలు వచ్చినాయి. ఈరోజు ఎంతోమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా అనేక రంగాల్లో రాణిస్తున్నారు. అలాగే స్వయం సహాయక బృందాల కింద ఏదైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటున్నామో దాన్ని ప్రోత్సహించి ఈరోజు వారికి వాళ్ళ కాళ్ళపైన వాళ్ళని నించేటువంటి విధంగా చేసినటువంటి ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రపంచానికే ఆదర్శంగా ఉండేటటువంటి ఆలోచన. అలాగే ఈరోజు యువ నాయకులు లోకేష్ బాబు గారు మహిళలకి సాఫ్ట్వేర్లో మంచి అవకాశాలు కల్పించాలి, మంచి ఉద్యోగాలు చేయాలనే అనర్నిశలు ఆలోచన చేస్తున్నటువంటిది. అలాగే ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మోడీ గారు కావచ్చు, అందరూ కూడా మహిళలకి సముచిత స్థానం కల్పించాలి, వారికి గౌరవం ఇవ్వాలనే ఆలోచనతో మేము ముందుకెళ్తున్నాం. మేము అహర్నిశలు కూడా మీ అభ్యుదయం కోసం పాటుపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా మనం కూడా మరి తల్లిగా మనం ఉండేటప్పుడు మన పిల్లలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆడవాళ్ళకి గౌరవించాలని, జెండర్ బయాస్, మనం ఆ సమానత్వం చూడొస్తున్నాం. అంటే లింగ వివక్ష లేనట్టుగా మనం పెంచాల్సినటువంటి బాధ్యత మన పైన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నాయకులు ఎంత కృషి చేసినా దానికి అందరూ కలిసికట్టుగా చేస్తే మహిళలకి మంచిగా మనం ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది సామాజిక బాధ్యతగా అందరూ తీసుకోవాలన్నది నా ఉద్దేశం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మన పిల్లలకి కోడలుగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలి, కూతురుగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలన్నది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఆ పెంపకంలోనే ఉందని చెప్పి తెలియజేస్తూ మేము ఎప్పుడు కూడా మహిళల అభ్యుదయానికి కృషి చేస్తామని చెప్పి, వాళ్ళ అభివృద్ధికి, సాధికారతకి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారికి, అలాగే ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి మీ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేమందరూ కూడా మీ పక్షాన ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.